దేశీయ రవాణా రంగంలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. రహదారి భద్రతకు సంబంధించి దశాబ్దాల నుంచి కొనసాగుతున్న అవిశ్రాంత పోరాటానికి తెరదించే దిశగా కీలక అలుగు పడింది. మోటార్ వాహన సవరణ బిల్లు 2016కు లోక్సభ ఆమోదం తెలిపింది. రక్తసిక్తమవుతున్న ప్రయాణాన్ని సురక్షితం, వేగవంతం చేసేందుకు ఏళ్ల తరబడి ప్రభుత్వాలు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. సురక్షితమైన ప్రయాణాన్ని సామాన్యుడి చెంతకు చేర్చేందుకు అమలు చేస్తున్న ప్రణాళికలు మాత్రం లక్ష్యం చేరుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో రహదారి తీరుతెన్నులు, రవాణా రంగంలో మార్పులను కాంక్షిస్తూ గత చట్టాలను మారుస్తూ సరికొత్త బిల్లును కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. మోటార్ వాహన సవరణ బిల్లు 2016ను రూపొందించింది. 100% ఈ పాలన, నకిలీ డ్రైవింగ్ లైసెన్సుల ఏరివేత, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలను వీలు కల్పించే ఈ బిల్లుకు లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ మార్పుల ద్వారా సురక్షిత ప్రయాణానికి రాజమార్గం పరుస్తామని కేంద్రం హామీలు ఇస్తోంది. కొత్త బిల్లుతో రవాణా రంగంలో కీలక సంస్కరణలు రానున్నాయి. రక్తసిక్తంగా మారుతున్న రహదారులు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యులు, ప్రతి 4 నిమిషాలకు ఒక రోడ్డు ప్రమాదం, దేశంలో 30% నకిలీ లైసెన్సులే. ప్రస్తుతం మన దేశంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకు ఈ గణాంకాలు ఆనవాళ్లు మాత్రమే. రక్తసిక్తమవుతున్న రహదారుల ముఖచిత్రానికి ఇవి చెరిగిపోని సాక్ష్యాలు. ఒకప్పుడు రోడ్లపై పరిమితంగా కనిపించే వాహనాలు ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. వాహనాల సంఖ్యకు అనుగుణంగానే ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక వాహన ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తోంది. వాహన చోదకుల నిర్లక్ష్యం, మద్యపానం సేవించి వాహనం నడపడం, ఇలా కారణాలేవైతేనేం రోడ్డెక్కితే ఇంటికి చేరుకోవడం అనుమానంగా మారింది. అందుకే వీటికి సాధ్యమైనంత వరకు తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఎన్నాళ్ల నుంచో ముసాయిదాకే పరిమితమైన మోటారు వాహన చట్టాన్ని ఎట్టకేలకు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. मैडम, मैं अनुरोध करूंगा सदन के सभी सदस्यों को कि ये देश के हित में है, लोगों की जान बचाने के लिए है, इस सेक्टर में बहुत बड़ा ट्रांसफॉर्म करने के लिए है, और इसलिए मैं अनुरोध करूंगा कि पूरी यूनानिमस इस बिल को पास करके हम लोग सहयोग करें, यही प्रार्थना करता हूं. बहुत बहुत धन्यवाद. नमस्कार. बिल as amended be passed. Those in favor में से aye, those against में से no. I think the ayes have it. The ayes have it. The motion is adopted and the bill as amended is passed. మోటారు వాహన సవరణ బిల్లు 2016కు లోక్సభ ఆమోదంతో రవాణా రంగంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. దశాబ్దాల నుంచి బూజు పట్టిన నిబంధనల స్థానంలో సంస్కరణలు అమలు కానున్నాయి. 100% ఈ పాలన, నకిలీ డ్రైవింగ్ లైసెన్సుల ఏరివేత, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధించేందుకు కొత్త బిల్లు అవకాశం కల్పించనుంది. రవాణా రంగంలో వేళ్లూనుకుపోయిన అవినీతిని రూపుమాపేందుకు కూడా చర్యలు చేపట్టనున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన వారికి భారీ స్థాయిలో జరిమానాలు విధించనున్నారు. అదేవిధంగా లైసెన్సు ఫీజుల విధానంలో కూడా అనేక మార్పులు, రుసుము ఛార్జీలను కూడా ఎక్కువ మొత్తం పెంచారు. ఈ మేరకు లోక్సభలో కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. ప్రతి సంవత్సరం 5 లక్షల ప్రమాదాలు జరుగుతుంటే 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం, పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడమే పరిష్కార మార్గాలని స్పష్టం చేశారు. ప్రస్తుత మోటారు వాహన సవరణ బిల్లు లోక్సభ ఆమోదం పొందకముందు తెరవెనక భారీ కసరత్తే జరిగింది. రహదారులపై కొనసాగుతున్న మారణ హోమాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకొచ్చింది. 1988 మోటారు వాహనాల చట్టం లోపాలను సవరిస్తూ రోడ్డు రవాణా భద్రత బిల్లును తీసుకురావాలని నిర్ణయించింది. రహదారులపై రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ దేశాల్లో అమలవుతున్న మేలైన పద్ధతులను అధ్యయనం చేశారు. వీటికి సంబంధించి అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించింది. అక్కడి నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పలు మార్పులు, చేర్పులు చేపట్టింది. ఈ క్రమంలోనే గతేడాది మార్చి 31న కేంద్ర మంత్రివర్గం మోటారు వాహనాల చట్టానికి ఆమోదముద్ర వేసింది. సంబంధిత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జరిగిన విస్తృత చర్చలో 89 క్లాజులకు గాను
అందులో 57 సవరణలకు పార్లమెంటు స్థాయి సంఘం ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు అన్ని సవరణలతో కూడిన సమగ్రమైన బిల్లుకు మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదముద్ర పడింది. మోటారు వాహన సవరణ బిల్లు 2016లో అనేక విప్లవాత్మకమైన అంశాలను పొందుపరిచారు. రహదారి ప్రమాదాలను ఎలా అరికట్టాలన్న దానిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. అతి తక్కువ ఖర్చుతో వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా నిబద్ధతతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమర్థత, సురక్షిత ప్రయాణం ద్వారా రవాణా రంగంలో స్థూల జాతీయోత్పత్తిని పెంపొందించాలని భావిస్తున్నారు. పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా రవాణా రంగంలో లక్షలాది ఉద్యోగాలను కల్పించాలని తలపోస్తున్నారు. రవాణా రంగంలో అవినీతిని నిర్మూలించేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వాడుకోనున్నారు. ఈ గవర్నెన్స్ విధానంలో భాగంగా ఆన్లైన్ లైసెన్సుల జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. లైసెన్సుల జారీని సరళతరం చేయడమే కాకుండా వాటి చెల్లుబాటు కాలం పెంచనున్నారు. ఇదే సమయంలో లైసెన్సుల జారీపై ఇప్పటి వరకున్న విద్యార్హతల నిబంధనలు సడలించనున్నారు. లైసెన్సు మంజూరు కోసం దరఖాస్తు పద్ధతిని సులభతరం చేయడం సహా నకిలీల బెడద నుంచి తప్పించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. దేశంలో ఉన్న డ్రైవింగ్ లైసెన్సుల్లో 30% పైగా నకిలీవేనని తేలడం వల్ల కొత్త చట్టంలో ఈ మేరకు మార్పులు చేశారు. కొత్త బిల్లు ఆధారంగా ఇకపై తప్పు చేసిన వారు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిందే. గుర్తింపు లేని, లైసెన్సు లేకుండా మద్యం సేవించి వాహనం నడిపినా జరిమానా మోత మోగనుంది. రిజిస్ట్రేషన్ లేకుండా మొదటిసారి వాహనం నడిపితే వేలాది రూపాయల జరిమానా విధించనున్నారు. అనంతరం ప్రతి ఉల్లంఘనకు రెట్టింపు స్థాయిలో జరిమానా విధించనున్నారు. కొత్త చట్టం పూర్తి స్థాయిలో అమలైతే తరచూ రహదారి నిబంధనలు ఉల్లంఘించే వారికి ముక్తాడు పడినట్లే. మైనర్లకు వాహనాలిచ్చే తల్లిదండ్రులు ఇకపై 1కి 2 సార్లు ఆలోచించాల్సిందే. ఒకవేళ మైనర్లు వాహనంతో రోడ్డెక్కి ఏదైనా ప్రమాదానికి కారణమైతే వారి తల్లిదండ్రులకు 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. అంతేకాదు, ప్రమాద బాధితులకు సాధారణంగా అందించే పరిహారానికి 10 రెట్లు ఎక్కువగా ఇప్పిస్తారు. ఓవైపు ఉల్లంఘనల భరతం పడుతూనే కొత్త చట్టంలో సాధారణ పౌరుల భద్రతకు పెద్దపీట వేశారు. వాహనాల డిజైనింగ్లో లోపం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగితే దానికి తయారీదారులను బాధ్యులు చేస్తూ ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు. నాసిరకం డిజైన్లతో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించని వాహన తయారీదారులకు చట్టంతో చట్రం బిగించారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీని ఎంత సరళతరం చేశారో అంతే స్థాయిలో కఠిన నిబంధనలను కూడా పొందుపరిచారు. ఇకపై ఎవరైనా సరే లైసెన్స్ కావాలంటే రవాణా అధికారులు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే. ఇదే సమయంలో ఎలాంటి కారణాలు చూపకుండా 3 రోజుల్లోగా డ్రైవింగ్ లైసెన్సు జారీ చేయకపోతే స్థానిక రవాణా అధికారిని బాధ్యుడిగా చేస్తారు. ఉద్దేశపూర్వకంగా జరిగే ఆలస్యానికి ఆర్టీఏ అధికారిపై చర్యలు తీసుకుంటారు. లెర్నింగ్ లైసెన్సును ఇంటి వద్దే కూర్చొని ఆన్లైన్లో పొందే వెసులుబాటు కల్పించారు. మరోవైపు రవాణా రంగంలో నానాటికి పెరిగిపోతున్న అవినీతిని అంతమొందించేందుకు కూడా చట్టంలో పలు అంశాలను పొందుపర్చారు. రాష్ట్రాల సరిహద్దుల్లోని చెక్పోస్టులపై నిఘా మరింత పెంచనున్నారు. వేబిల్లుల జారీలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. మల్టీ మోడల్ హబ్స్, ఫీడర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. జాతీయ, అంతర్రాష్ట్ర అనుమతుల ద్వారా 2 అంచెల పర్మిట్ వ్యవస్థకు రూపకల్పన చేశారు. ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేయనున్నారు. దేశం మొత్తానికి వర్తించే ఈ చట్టం ద్వారా రవాణా వ్యవస్థ పూర్తిగా గాడిన పడనుంది. త్వరలోనే భారత వాహనాల నియంత్రణ, రహదారి భద్రతా ప్రాధికార సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. చట్టబద్ధమైన గుర్తింపు కలిగిన ఈ స్వతంత్ర వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటుంది. ఈ వ్యవస్థ వాహనాల తయారీ, నిర్వహణ, రిజిస్ట్రేషన్, లైసెన్స్ అన్ని అంశాలను పర్యవేక్షిస్తుంది. రోడ్డు భద్రతా ప్రమాణాలు సహా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాలు కాలం తీరడం సహా అన్ని అంశాలు ప్రాధికార సంస్థ ఆధీనంలో ఉంటాయి. అవసరాల మేరకు పర్యావరణ అనుకూలమైన రవాణా వ్యవస్థను ప్రవేశపెడుతుంది. సరికొత్త సాంకేతికత అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతుంది. మొత్తానికి మోటారు వాహన సవరణ బిల్లు 2016 దేశ రవాణా చరిత్రలో సరికొత్త అధ్యాయంగా మారనుంది. అయితే చట్టం చేయగానే తమ పనైపోయిందని భావించకుండా అమలుపై దృష్టి సారిస్తేనే అందరికీ మేలు జరుగుతుంది. నిత్యకృత్యమైన ప్రమాదాలు కొంతమేరనైనా తగ్గితే చట్టానికి సార్థకత చేకూరుతుంది.